నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబాల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ స్పష్టం చేశారు. నంద్యాల పట్టణ కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది తమ కుటుంబ అవసరాలను తీర్చుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో పోలీస్ కుటుంబాలకు గుమ్మం ముందుకు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్ బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్ఐ విజయ నరసింహ, జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయక్, వివిధ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల్ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ స్థాపన చేయడం జరిగింది. సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో అన్ని చోట్ల ఇది ఉన్నాయి. కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ భాగంగా కూడా ఇది సెంట్రల్ పోలీస్ క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ నంద్యాల్ డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ స్థాపన అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మన హోల్ పోలీస్ పర్సనల్ ఏ ర్యాంక్ అయినా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి లో రేట్లో, అంటే క్యాంటీన్ ప్రైసెస్లో లోవర్ రేట్స్లో అన్ని ఇక్కడ ఉన్న సామాన్లు దే కెన్ పర్చేస్. ఏదైనా సామాన్ లేకపోతే ఆ సామాన్కి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకొని, సో ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐటమ్స్ రైట్ ఫ్రమ్ ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్స్, ఫ్యాన్స్, టీవీస్, సో మొత్తం ఆ లిస్ట్ కూడా ఇక్కడ పెడతాము. పెద్ద ఐటమ్ నుంచి స్మాల్ ఐటమ్, డైలీ యూజ్ ఐటమ్ వరకు ఏదైనా ఐటమ్ దే కెన్ పర్చేజ్ హియర్. మన ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ పోలీస్ క్యాంటీన్స్కి ఏదైతే రేట్స్ ఉన్నాయో సేమ్ రేట్లో ఇక్కడ కూడా సేల్ చేస్తాము. సో ఇది ఇప్పుడు జస్ట్ ఒక స్టార్ట్ మాత్రమే. ఈ క్యాంటీన్కి ఎట్లా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది దాన్ని బట్టి ఇంకా పెద్ద కాంప్లెక్స్ కట్టుకొని ఒక పెద్ద స్పేస్లో మనం సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఇంకా పెద్ద స్పేస్లో కట్టాము. నంద్యాల పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు అట్టహాసంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మిలాద్ ఉన్ నబీ అత్యంత ప్రాముఖ్యమైనది. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక సమావేశాలు మరియు విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త దివ్య జీవితాన్ని, ఆయన అందించిన మార్గదర్శకాలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, దయ, క్షమాగుణం, ప్రేమ, సహనం మరియు ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్కృష్ట మానవీయ విలువలకు ప్రవక్త ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక ముస్లిం పెద్దలు, మసీద్ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్ సమీపంలోని చారిత్రాత్మక సాహెబ్ మసీదులో మిలాదున్ నబీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పవిత్రమైన తలనీలాలు, గడ్డం వెంట్రుకలు మరియు ఆయన ధరించిన వస్త్రాలను భక్తుల దర్శనార్థం ప్రదర్శించారు. ఈ పవిత్ర అవశేషాలను తిలకించేందుకు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేందుకు ముస్లింలు మరియు భక్తులు పెద్ద ఎత్తున మసీదుకు తరలివచ్చారు.
నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందుగల సయ్యద్ గులాబ్ షా వలి దర్గా కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు ప్రమాద బాధితుల నిమిత్తం బృహత్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సామాజిక బాధ్యతగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించి ఏ పండుగలు నిర్వహించినా కానీ అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని అన్ని కులాల వారు పండుగల సందర్భంగా అభినందించుకొని శుభాకాంక్షలు తెలియజేసి మంచి వాతావరణంలో పండుగలన్నీ నిర్వహించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈలాతున్నది పండుగ. సో మన అందరికీ తెలిసిందే మహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాం మతంలో చివరి ప్రవక్తగా వచ్చి మరి ప్రపంచానికి శాంతి, సహనము, మానవత్వము, పరమత సహనము, అదేవిధంగా సమాజంలో ఉండే సామాజిక లోపాలను కూడా తను స్వయంగా ఆచరించి మరి ప్రపంచానికి శాంతి సందేశాన్ని సేవాభావం खान वालों में खुशियां बांट दी जाती है। हर मजहब व मिल्लत को दूर रखते हुए फकत इंसान को पैगाम देने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया में तशरीफ फरमा हुए और अल्लाह ताला आप सल्लल्लाहु अलैहि वसल्लम से बेइंतहा मोहब्बत करता है। इसीलिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के मुतालिक हर निस्बत से आप सल्लल्लाहु अलैहि वसल्लम की कसम उठाकर इंसान को पैगाम देता गया और अमन का, चैन और सुकून का, वहदानियत का, रिसालत का। वल अस्र ज़माने महबूब की कसम उठाकर अल्लाह ताला कहता है कि इंसान नुकसान में है। तो नुकसान इंसान अपना दूर करने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के जिंदगी के अखवाल, आपके किरदार, आपके हुस्न अमल, सब्र, इस्तिकामत आपसे हमें पैगाम मिलता है। तो तमाम हजरात के लिए, तमाम अवामुन्नास शहर नंद्याल और इर्द गिर्द के खरिया वालों के लिए इस मीडिया के जरिए फिर एक मरतबा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशी पेश करते हुए आप सल्लल्लाहु अलैहि वसल्लम के अमल और हुक्म के मुताबिक हमें अमल करने और आपके अखवाल जानकर उसी पर हमें कायम रहने की तौफीक अता फरमाए। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। मोहतरम हजरात, आज का दिन जो कि बहुत ही खुशी और मुसर्रत का दिन है और चूँकि इस तारीख़ में मेरे आका मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इस दार-ए-गीती पर तशरीफ़ लाए थे और हुज़ूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के तशरीफ़ लाने की वजह से सिर्फ हमारे मुल्क में नहीं बल्कि पूरी दुनिया में हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की तशरीफ़ आवरी के मौके पर खुशी का इजहार किया जाता है और ये खुशी का इजहार करना भी चाहिए, क्योंकि अल्लाह तबारक व तआला ने आका करीम सल्लल्लाहु अलैहि वसल्लम को हम लोगों के दरमियान मबूस फरमाकर इंसान के ऊपर बहुत बड़ा एहसान किया और उसी एहसान का कर्जा यानी कोई भी अदा नहीं कर सकता, लेकिन फिर भी हुजूर के सच्चे आशिक जो है अपने शुक्राना के तौर पर खिराज अकीदत पेश करने के तौर पर जो है ईद मिलादुन्नबी का प्रोग्राम और मिलादुन्नबी के महफिल इनेकाद करते हैं। तो हम तमाम आशिक़े हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की दिल की ख्वाहिश और दिल की गहराई से तमाम दुनिया के लोगों को ईद मिलादुन्नबी की बहुत बहुत मुबारकबादियाँ और हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की मोहब्बत पर
हर एक को मर मिटने की तौफीक अता फरमाए। अल्लाह तबारक ताला से दुआ है कि मौला करीम हम जब तक दुनिया में रहे हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम से इसी तरीके से मोहब्बत करते रहे और जब इस दुनिया से जाए तो हुजूर की मोहब्बत को लेकर जाए। నంద్యాల పట్టణ ప్రజలకు మిలాదున్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ కుల మతాలకు అతీతంగా ఈ రోజు విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో హజరత్ శ్రీ సయ్యద్ హయత్ గులాబ్ షా వలి రఫాయి అహ్మదీ రహమతుల్లాహి అలే మహానీయుల వారి దర్గా ఆవరణలో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఈ రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అనే ఒక సంకల్పంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని మహాప్రవక్త పుట్టినరోజు నాడు మేము ప్రతి ఏటా హజరత్ గులాబ్ షా దర్గా తరపు నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న విజయ బ్లడ్ బ్యాంక్ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి రహమతుల్లాహి అలైహి దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాదున్ నబీ సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో దర్గా కమిటీ వాళ్ళు ప్రతి సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు. ఒకరి పేరు చెప్పడం కాదు, అందరు కమిటీ సభ్యులందరూ ఏకంగా చేస్తేనే ప్రతి సంవత్సరం ఇట్లా గ్రాండ్ గా చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారి సహకారంతో ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఆ నిర్వహించిన రక్తాన్ని రాబోయే రోజుల్లో గతంలో కూడా చూసినాము, ఎంతో మంది యాక్సిడెంట్ వల్ల అర్ధరాత్రి వచ్చినప్పుడు ఉపయోగపడింది. ఈ సంవత్సరం కూడా అట్లనే ఎంతో మంది గర్భిణీ మహిళలు యాక్సిడెంట్ అయిన వాళ్ళు లేకపోతే పాము కరిచిన వాళ్ళు పల్లెటూరు నుంచి అర్ధరాత్రి వస్తారు. అట్లాంటి వాళ్ళకు రక్తం ఎక్కించుకోవాలంటే సమయానికి రక్తదాతలు దొరకరు కాబట్టి ఇట్లా దర్గా కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళు చేసినటువంటి శిబిర కార్యక్రమాల వల్ల అట్లా చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గణేష్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటుతో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి రూపొందించిన కరపత్రాలు, జెండాలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వినాయక చవితి వేడుకలను భక్తి భావం ఉట్టిపడేలా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో 3 రోజుల పాటు, నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రతి హిందువు హృదయాన్ని తాకేలా చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపులో నిర్వహించే విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారుల సహకారంతో సజావుగా పూర్తి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో గణేష్ కేంద్ర సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నార్ల మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి దండు వెంకటేశ్వర్లు, నాయకులు నాగదీపు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున విజయవాడలో రాష్ట్ర గణేష్ మహోత్సవ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో రాబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాలని ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో నిర్వహించుకోవడంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఏంటి, వాటిని ఈ సంవత్సరం రాకుండా ఎలా సరిదిద్దుకోవాలి అన్నటువంటి వాటి మీద దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోకరాజు రంగరాజు గారు ఎక్స్-ఎంపీ వారి గౌరవాధ్యక్షులుగా, తర్వాత ఆంజనేయులు గారు అధ్యక్షులుగాను, పాకాల త్రినాథ్ గారు జనరల్ సెక్రటరీగానే ఉంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విగ్రహాల మండపాల ఏర్పాటు, అదేవిధంగా ఆ ఏర్పాటు అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, రోజు మనం దేవుడికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా ప్రసాద వితరణ చేయాలి, అదేవిధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, భక్తి పారవశ్యంతో ఉండే పాటలు ఏ విధంగా ఉండాలి
అన్నటువంటి వాటి మీద మనకి భక్తి భావంతో గౌరవం పెరిగేలాగా మనకి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పేసి కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే మనం అధికారులతోటి ఏ విధంగా సమన్వయపరచుకోవాలి, అదేవిధంగా జిల్లా స్థాయిలో, నగర స్థాయిలో, మండలాల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనం కార్యక్రమాల నిర్వహణకి అధికారుల సహాయం ఎలా తీసుకోవాలి అన్నటువంటి వాటి మీద సుదీర్ఘమైన చర్చ జరిపారు. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ రవికుమార్ గారు కూడా దీనికి ఉపాధ్యక్షులుగా ఉంటూ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా మనం వ్యవహరించాలి అన్నటువంటిది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా వ్యవహరించాలి అన్నది, మిగతా ఉద్యోగుల సహకారం, మిగతా డిపార్ట్మెంట్ల సహకారం ఎలా తీసుకోవాలి అనేటువంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి. అవన్నీ కూడా ఒక పత్రాన్ని ఆ రోజున అంగీకరించడం జరిగింది. నిన్నటి దినం గుంటూరులో గణేష్ ఉత్సవ సమితి కేంద్ర సమితి రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది. అందులో మన నంద్యాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ అనేక కొత్త విషయాలు చెప్పడాన్ని, అదేవిధంగా ఉత్సవాలు ఎంత బాగా జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి ఉత్సవ సమితి అనే అనేక విషయాలపై చర్చించడం జరిగింది. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి ఆమె జయంతి సందర్భంగా పూలమాలలు వేసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ తమకు కనీస గుర్తింపు లభించడం లేదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ సిబ్బందికి 100% గ్రాస్ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాబోయే సెప్టెంబర్ 8వ తేదీలోగా ప్రభుత్వం తమతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని సిబ్బంది హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మేమందరం ఏపీ కాంట్రాక్ట్ అసోసియేషన్ స్టేట్ అండర్ తరపున మరియు జేఏసీ తరపున ఇక్కడ అందరము ధర్నా నిరసన తెలపడం జరిగింది. ఈరోజు మదర్ తెరిసా యొక్క జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆమెకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మేమందరం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులమండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల నందు పనిచేస్తున్నాము. నేను ఫార్మసీ ఆఫీసర్గా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. మేమందరం ఈ నిరసన తెలపడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఒకవేళ రెగ్యులర్ చేయలేని పక్షంలో రెండవదిగా 100% గ్రాస్ సాలరీ ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని మాకందరికీ అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మూడవదిగా మాకు ఫ్యామిలీలో ఎవరన్నా సడన్గా డెత్ అయితే ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళందరికీ 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఇలానే మేము 45 రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ అన్ని హైయర్ ఆఫీషియల్స్కి ఇచ్చామండి. సూపరింటెండెంట్ గారికి కానీ, డీసీహెచ్ఎస్ గారికి కానీ, డిఎంఎండ్హెచ్ఓ గారికి అందరికీ మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాతనే ఈ ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా చేస్తున్నాము. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం ఎప్పటికీ కాదు. మా విధులను సక్రమంగా శాంతియుతంగా నిర్వర్తిస్తూనే మేము గవర్నమెంట్ని మా డిమాండ్లు నెరవేర్చవలసిందిగా కోరుచున్నాం. ఇంకా 4వ డిమాండ్ ఏంటంటే మాకు ఈపీఎఫ్ ఎలాంటి వసతులు లేవు. ఇలాంటివన్నీ ప్రయోజనాలు ఏవైతే రెగ్యులర్ వాళ్ళకు ఉన్నాయో వాటన్నిటినీ మాకు కూడా మీరు అమలు చేయాలి అని కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ ని ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈ రోజు మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా మేము మా యొక్క డిమాండ్స్ ని మా సూపరింటెండెంట్ కానీ, మా హెచ్ఓడి కానీ, మా ప్రిన్సిపల్ కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం కారణంగా మేము మదర్ తెరిసా గారికి మా యొక్క విన్నపములు ఈరోజు ఇచ్చుకొని మేము మా డిమాండ్లను మా స్టేట్ వరకు తీసుకుపోయే విధంగా తెలియజేస్తున్నాము. మదర్ తెరిసా జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి దియ మాణిక్యారావు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఒక కోడిగుడ్డు పెంకుపై మదర్ తెరిసా రూపురేఖలను అత్యంత సూక్ష్మంగా, శ్రద్ధగా చిత్రీకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సూక్ష్మ చిత్రాన్ని పూర్తి చేయడానికి
ఆయనకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. మదర్ తెరిసా అందించిన నిస్వార్థ సేవలు, మానవతా దృక్పథం, ఆమె జీవితం తన్ను ఎంతగానో ప్రేరేపించాయని మాణిక్యారావు తెలిపారు. ఆమెపై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలతోనే ఈ ప్రత్యేక చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. మాణిక్యారావు సృజనాత్మకతను, మదర్ తెరిసా పట్ల ఆయనకున్న అభిమానాన్ని పలువురు అభినందించారు. ఈరోజు మదర్ తెరిసా గారి యొక్క జయంతి సందర్భంగా నేను కోడిగుడ్డు మీద మదర్ తెరిసా గారి యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. తెలియని కోడిగుడ్డు మీద ఈ యొక్క మదర్ తెరిసా గారి చిత్రాన్ని చిత్రించడానికి ఉద్దేశం ఏంటంటే, మదర్ తెరిసా గారు అంటే నాకు ఎంతో ఇష్టము. ఆమె చేసిన సేవ మరియు ఆమె చేసిన త్యాగ నిరతి నాకు ఎంతో ఇష్టము. అనాథ పిల్లలకు, కుష్ఠరోగులకు మధ్య చేసిన సేవ నన్ను ఎంతగానో ప్రేరేపించినది. అందువలన నేను మదర్ తెరిసా మీద ఉన్న ప్రేమతో నేను యొక్క చిత్రాన్ని కోడిగుడ్డు మీద చిత్రీకరించాను. నాకు చిత్రకళ అంటే చాలా ఇష్టము. నేను దాదాపుగా ఒక 10 years నుంచి కూడా ఈ యొక్క చిత్రాలు గ్రహిస్తున్నాను. అంతేకాకుండా వినూత్నంగా చిత్రీకరించడం అనేది నాకు చాలా ఇష్టము. ఇంతకుముందు కూడా నేను దేశ నాయకుల యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా నేను చిత్రీకరిస్తుంటాను. రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో తక్షణమే సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మర్ అధ్యక్షతన నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు సాంబశివుడు తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)కి సవరణలు చేయాలని, 2010కి ముందు విధుల్లో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ సమానంగా అర్హత మార్కులను 40% నిర్ణయించాలి. ఆన్లైన్ విధానాన్ని స్వస్తి పలికి ఆఫ్లైన్ విధానంలోనే టెట్ నిర్వహించాలి. గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకే ప్రాధాన్యత ఇచ్చేలా సిలబస్ను మార్చాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించాలి. ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకుండా, ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సీనియర్ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రం సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే సోమవారం నాడు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలుగా ఏపీటీఎఫ్ పక్షాన అనేక సార్లు రాష్ట్ర విద్యా కమిషనర్ గారికి టెట్లో ఉన్నటువంటి లొసుగులను వాటిని సవరించాలని ఎన్నోసార్లు మేము డిమాండ్ చేశాం. అర్హత మార్కులను 40% కుదించాలని, అదేవిధంగా సబ్జెక్టులో మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ కాకుండా మ్యాథ్స్నే పరీక్షించాలి, బయాలజీ వాళ్ళకి బయాలజీలోనే 60 మార్కులు ఇవ్వాలని అనేక దఫాలుగా మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి సోమవారం నాడు ప్రత్యేక టెట్ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో సాధారణ టెట్కి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అలాంటి నియమ నిబంధనలనే స్పెషల్ టెట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని పట్ల స్పెషల్ టెట్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తూ ఈ స్పెషల్ టెట్ లో సవరణ చేయాలి, లేదంటే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద, డిఓ ఆఫీసుల వద్ద స్పెషల్ టెట్ నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన సోమవారం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ స్పెషల్ టెట్ ఎందు ఆ సాధారణ టెట్ కి ఎటువంటి తేడా లేదు. దాంట్లో ఇచ్చిన సిలబస్లు దీనిలో వేయడం జరిగింది. దానిలో మేము మార్పు చేయడం కోసం ఈరోజు వ్యతిరేక నిరసన చేస్తున్నాం. మేము కోరింది ఒకటే, వయసు భారం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అలాగే బోధనల యొక్క యాప్ల వినియోగం వల్ల సమయం సరిపోవడం లేదు. దానికోసమే మనము
సపరేట్గా వెసులుబాటు కోసమే 40% ఉత్తీర్ణత మార్కులు మరియు సాధారణ మామూలు సబ్జెక్టుల వారీగా ప్రమాణికలు తీసుకుని పరీక్షలు నిర్వహించండి. ఎందుకంటే సైన్స్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ వీటి ఒకటే పేపర్లు ఉన్నాయి. ఆ సబ్జెక్టులు చాలా కఠినంగా ఉంటాయి రాసే వాళ్ళకు. కాబట్టి అది సవరణ చేయండి అని చెప్తున్నాం. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టెట్ను రద్దు చేయాలి లేదా స్పెషల్ టెట్ ఇచ్చిన ధర్మిలా వాటిలో సవరణలు చేయాలనే నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించాలని కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏపీ టెట్ ఇంతకుముందు మేము గత 30-20 సంవత్సరాల కిందట ప్రభుత్వం నిర్వహించిన అనేక ఎగ్జామ్స్లో పాస్ అయ్యి డిఎస్సిలో పాస్ అయ్యి ఈరోజు అర్హత పరీక్షలు సాధించే మేము ఉపాధ్యాయ లోకానికి మేము అడుగుపెట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం పెట్టిన పరీక్షలు కాదా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మేము ఏ పరీక్షలు అయితే పాస్ అయ్యి ఉద్యోగాలు సాధించామో ఆ పరీక్షలు కాదా, ఆ పరీక్షలు పెట్టిన ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నంద్యాల పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ జయరాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న జర్నలిస్టుల సమస్యల పట్ల పాలక వర్గాలు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల మధ్య సమాచార వారధిగా నిలుస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు: ఇళ్ల స్థలాలు. అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పారదర్శక అక్రిడేషన్లు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పాత్రికేయులందరికీ పారదర్శకంగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. మీడియా కమిషన్ ఏర్పాటు. విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలి. వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్. ఏళ్ల తరబడి సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టులకు నెలకు 15,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలి. ఈ సమావేశంలో జిల్లా, మండల స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. మా అంతర్గత నిర్మాణంలో భాగంగా, అంతర్గత సమావేశాల్లో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో జరిగేటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వానికి నివేదించి జర్నలిస్టులకు భద్రత కల్పించి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడే ఒక ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటి పట్ల ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే పాలక వర్గాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయి. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి 4వ స్తంభంగా ఉన్నటువంటి జర్నలిజం, ఈ జర్నలిస్టులు ఆ స్తంభానికి మూలం. కాబట్టి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో పాలక వర్గాలన్నిటి కూడా సానుకూల దృక్పథంతో ఉండాలనేది మా యొక్క డిమాండ్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇప్పటికే ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా మార్చి 4వ తేదీన ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే జూలై 31న మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది, డిమాండ్స్ డే పేరుతో. ఆ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, అలాగే వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే సమస్య, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్కు 50 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వాలనేది ఒక ఇష్యూగా, అలాగే జర్నలిస్టుల పిల్లల చదువు కోసం కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% రాయితీ ఇవ్వాలా అనేది, అలాగే రద్దు చేసినటువంటి జర్నలిస్టుల 2 కార్మిక చట్టాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలా, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్,
పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి ఈ అంశాల మీద ప్రభుత్వానికి ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంద్యాల స్మైల్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను బుధవారం సీనియర్ అడ్వకేట్ వెదుర్గ రామచంద్రారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ ఉమ్మడి సచిన్, డాక్టర్ నందా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలతో మెరుగైన దంత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రూట్ కెనాల్, దంతాల అమెరికా, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, దంతాల క్లీనింగ్ వంటి అన్ని రకాల సమస్యలకు నిపుణులైన వైద్యులచే చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైద్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.